ప్రెజెంట్ ఉన్న జనరేషన్ యువత ఎక్కువగా బాధపడుతున్న విషయం ఒబేసిటీ. ఎన్నో అనారోగ్య పరిస్థితులకు కారణం ఈ ఒబేసిటీ. ఎక్కువ బరువు పెరగడం వల్ల థైరాయిడ్, పీసీఓఎస్, ప్రెగ్నెన్సీ కాకుండా మరెన్నో సమస్యలకు కారణమవుతున్న ఈ ఒబేసిటీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చాలామంది బరువు తగ్గుతారు, కానీ హెల్తీ వేలో తగ్గరు. అలా హెల్తీ వేలో తగ్గకపోవడం వల్ల మరో సమస్యని తెచ్చిపెట్టుకుంటారు. హెల్తీ వేలో బరువు తగ్గడం చాలా కష్టంతో కూడుకున్న పని. బరువు తగ్గడానికి చాలామంది రకరకాల డైట్లు, కఠోరమైన వ్యాయామాలు, వాకింగ్ లాంటివి చేస్తుంటారు. వెయిట్ లాస్ అవ్వడానికి తినకుండా ఆకలితో అలమటించే వారిని కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఏమాత్రం బరువు తగ్గరు. రోజువారీ అలవాట్లలో మనం చేసే కొన్ని పొరపాట్లు కూడా దీనికి కారణం కావచ్చు. హెల్తీ వేలో బరువు తగ్గడానికి రోజువారీ అలవాట్లలో పాటించాల్సిన కొన్ని విషయాలను ఈ స్టోరీలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇకపోతే ఈ 6 నియమాలు పాటిస్తే త్వరగా బరువు తగ్గుతారు. మొదటిగా మనం పాటించవలసింది ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్. మనం ఉదయం పూట తీసుకునే బ్రేక్ఫాస్ట్ రోజంతా యాక్టివ్గా, ఉత్సాహంగా ఉండేలా చూసుకుంటుంది. సాధారణంగా ఉదయం పూట ఇడ్లీ, దోశ వంటి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటాం. కార్బోహైడ్రేట్లు మన శరీరానికి శక్తిని అందిస్తాయి. అయితే బరువు తగ్గాలనుకునే వారు ఉదయాన్నే ఈ కార్బోహైడ్రేట్లు తక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. ప్రోటీన్లు మీ ఆకలిని నియంత్రిస్తాయి, వేగంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. రెండవదిగా ఫైబర్ రిచ్ ఫుడ్స్. ఫైబర్ మన పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు వారి డైట్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. నిపుణులు చెబుతున్నారు, ఫైబర్ జీవక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలో మెటబాలిజం పెరగడం వల్ల సహజంగానే కొవ్వు పెరిగిపోకుండా ఉండడంతో పాటు శరీర బరువు తగ్గుతుంది. మీ ఆహారంలో నట్స్, విత్తనాలు, ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు వంటి ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం ఫైబర్ మీ కడుపును నిండుగా ఉంచుతుంది. ఇది ఎక్కువగా క్యాలరీలు తీసుకోకుండా నియంత్రిస్తుంది, మీ బరువును కంట్రోల్లో ఉంచుతుంది. మూడవదిగా మనం పాటించవలసింది కార్బోహైడ్రేట్లు తగ్గించడం. కార్బోహైడ్రేట్లు మన శరీరానికి శక్తిని అందిస్తాయి. ఇది శరీరానికి అవసరమైన ప్రాథమిక పోషకాలలో ఒకటైనప్పటికీ ఇది అధికంగా తీసుకుంటే కొవ్వుగా మారుతుంది. బియ్యం, గోధుమలు వంటి పిండి పదార్థాల నుంచి మన శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లను తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం రోజంతా తినే కూరగాయల నుంచి మన శరీరానికి అవసరమైన పిండి పదార్థాలు లభిస్తాయి. కూరగాయలు, చిక్కుళ్ళు, ఇతర ఆహారాలలో కూడా మితమైన కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అవి మన శరీరానికి సరిపోతాయి. బరువు తగ్గాలనుకుంటే కార్బోహైడ్రేట్లు తక్కువగా తీసుకోండి. మరి ఇకపోతే నాలుగవదిగా సరిపడ నీళ్లు తాగండి. శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. నీరు బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా శరీర అవయవాలు, ముఖ్యంగా పేగు కదలికల సక్రమంగా జరిగేలా చూసుకుంటాయి. శరీరంలోని వివిధ సమస్యలకు ఈ నీటి కొరత ప్రధాన కారణం. అదేవిధంగా బరువు తగ్గాలనుకునే వారు సరిపడ నీళ్లు తాగితే శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగండి. ఇకపోతే ఐదవదిగా వ్యాయామం చేయండి. బరువు తగ్గడానికి వాకింగ్, రన్నింగ్ సహాయపడతాయి. అయితే బరువు తగ్గాలనుకునే వారు రోజు కనీసం 30 నిమిషాల పాటు తీవ్ర స్థాయి వ్యాయామాలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. వెయిట్ లిఫ్టింగ్, స్క్వాట్స్, స్ట్రెచెస్ ఇలా ఒక్కోటి 5 నిమిషాలు చేయవచ్చు. ఇలా చేయడం వల్ల శరీరంలోని అనవసర కొవ్వులు కరిగిపోయి కండరాలు దృఢంగా తయారవుతాయి. వీటితో పాటు రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. ఇక మనం చివరాఖరిగా తెలుసుకోవాల్సిన విషయం 6వది, ప్రశాంతంగా నిద్రపోండి. బరువు తగ్గడానికి ప్రశాంతమైన నిద్ర కూడా చాలా అవసరం. నిద్ర మన పనికి విశ్రాంతిని ఇవ్వడమే కాకుండా మన అంతర్గత అవయవాలకు తగినంత విశ్రాంతిని ఇస్తుంది. అప్పుడే అవి చాలా కాలం పాటు సాఫీగా సాగుతాయి. రోజు రాత్రి 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇక మనమైతే ఈ రోజులలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఈ ఒబేసిటీ వల్ల. కాబట్టి అందరూ కూడా నియమాలు పాటిస్తే 1 నెల లేదా 2 నెలలు చేసి మానేయడం కాదు. మీ శరీరం గురించి ఎవరు శ్రద్ధ వహించరు. కాబట్టి మీరే మీ శరీరం గురించి ఆలోచించి ఇలాంటి లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోండి.
ఇలాంటి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవడం వల్ల మీ శరీరంలో ఎన్నో మార్పులు మీరు చూస్తారు. ఇది లైఫ్ స్టైల్గా అలవాటు చేసుకోండి, ఎంతో హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఎంత హ్యాపీగా మార్చుకోవాలి మీ లైఫ్ స్టైల్ అనేది మీ చేతుల్లోనే ఉంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ K7 మీడియా.